హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. విజయసాయి రెడ్డి ఈ పేరు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ఓవరాల్ ఆంధ్రప్రదేశ్ మొత్తంలో. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి నెంబర్ 2గా చాలా కాలం తన స్థానాన్ని సుస్థిరంగా సురక్షితంగా కాపాడుకుంటూ వెలిగిన వ్యక్తి విజయసాయి రెడ్డి గారు. నిజం చెప్పాలంటే విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చాలా నమ్మకస్తుడుగా చాలా చాలా విలువైన వ్యక్తిగా ఉండేవారు. కానీ రాను రాను విజయసాయి రెడ్డి గారి పైన జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మకం సన్నగిల్లింది. ఎందుకంటే విశాఖపట్నంలో వైఎస్ఆర్సీపీ పార్టీ పూర్తి స్థాయిలో విఫలం అవడానికి విజయసాయి రెడ్డి విధి విధానాలు, ఆయన మొండితనం, ఆయనకున్నటువంటి గర్వమే కారణం అంటూ చాలా మంది జగన్మోహన్ రెడ్డి గారికి కంప్లైంట్ చేసిన తర్వాత, ఏంటి ఇలా చేసావా, ఇలా అవుతుందా అంటూ జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డిని అడిగినప్పుడు ఆయన పాపం నొచ్చుకొని, ఏంటి నన్నే అడుగుతున్నారా, నేను ఎంత నమ్మకస్తుని, నేను ఎంత అది ఫీల్ అయిపోయి ఆయన ఇప్పుడు బయటకు వచ్చి ఆ నమ్మకానికి విశ్వాసాన్ని చూపిస్తున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంపీగా కూడా జగన్మోహన్ రెడ్డి గారే రాజ్యసభకు పంపించడం జరిగింది. కానీ ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ పార్టీ ఓటమి పాలైందో జస్ట్ 6 నెలలు 7 నెలలు తిరగక ముందే ఆయన ఎంపీ పదవికి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ, నేను వ్యవసాయం చేసుకుంటాను, మట్టి దున్నుకుంటాను, మొక్కలు పెంచుకుంటానంటూ అనేక రకాల వ్యాఖ్యలు చేసి తప్పించుకొని బయటకు వెళ్ళిపోయాడు. కానీ ఇప్పుడు ఆయన చేస్తున్నటువంటి దారుణాలు అన్ని ఇన్ని కాదు అని చెప్పాలి. ఎందుకంటే లిక్కర్ కుంభకోణం అంటూ టీడీపీ గతంలో చాలా కాలం క్రితంగా లిక్కర్ కుంభకోణం అంటూ మాట్లాడుతూ ఉంది. కానీ దానికి సంబంధించినటువంటి ఎటువంటి ఆధారాలు కానీ, దానికి సంబంధించినటువంటి ఎటువంటి క్లూలు కానీ ఇటు టీడీపీ పార్టీ దగ్గర కానీ, కుటుంబ ప్రభుత్వం దగ్గర కానీ, సిబిఐ కానీ, సిఐడి దగ్గర కానీ ఎవరి దగ్గర లేవు. కానీ ఎప్పుడైతే విజయసాయి రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి బయటకు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుపోటు పొడుస్తున్నాడన్న విషయం తెలిసిందో, అసలు వెన్నుపోటు పొడుస్తున్నాడన్న విషయం తెలియడం కాదు, వెన్నుపోటు పొడవడానికే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి బయటకు వచ్చాడు మన విజయసాయి రెడ్డి అంటూ మాట్లాడుతూ. అలా బయటకు వచ్చిన తర్వాత లిక్కర్ కు సంబంధించినటువంటి చర్చలు ఫస్ట్ మా ఇంట్లోనే జరిగాయంటూ, లిక్కర్ కుంభకోణంలో కేసిరెడ్డి ఉన్నాడంటూ, అదే విధంగా దానికి సంబంధించి మిథున్ రెడ్డి ఉన్నాడంటూ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నారంటూ ఈయన సిబిఐకి సిఐడికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే గతంలో పోసాని కృష్ణమురళి గారిని అరెస్ట్ చేసి తీసుకెళ్తే 9 గంటలు విచారించారు. కానీ మా విజయసాయి రెడ్డి గారిని ఎంతో గొప్పగా 1000 కోట్ల కుంభకోణం అంటూ లిక్కర్ కుంభకోణం గురించి మాట్లాడే దాంట్లో మాత్రం 1-2 గంటలే. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారు, ఈయన వెళ్ళి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఈడేడు ఉన్నాడు, ఏడేడిని పట్టుకుంటే ఏడేడిని ఇక్కడ అయిపోతుంది, ఇదిగో ముఖ్యంగా వీడిని పట్టుకుంటే ఆయన పేరు చెప్తాడు, కాబట్టి మిథున్ రెడ్డిని కేసిరెడ్డిని డైరెక్ట్ గా తొక్కి పడేయండి అంటూ మనోడు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా వైఎస్ఆర్సీపీ పార్టీ వర్గాలు అనుమానిస్తూ ఉన్నాయి. అన్నట్టుగానే ఈయన బయటకు వచ్చి కూడా కేసిరెడ్డి పైన చాలా కోపం ఉన్నట్టు, కేసిరెడ్డి గురించి అన్ని అభియోగాలు లిక్కర్ సంబంధించి మనోడే నాకెవరో పరిచయం చేస్తారు, నా ఏళ్ళు లేదు, నా కాళ్ళు లేదు, నా ముక్కు లేదు, నా ముడ్డు లేదంటూ సొల్లు గొప్పలు చాలా చెప్తున్నాడు. కానీ దాంట్లో లిక్కర్ అనే దాంట్లో స్కామ్ జరిగిందా లేదన్న విషయం నాకైతే తెలియదని చెప్తూ ఉన్నాడు. నిజంగా స్కామ్ జరిగితే ఎంత జరుగుతుందో కూడా ఈయనకి తెలిసే ఉండాలి. నేనే కదా ఆస్థాన అకౌంటెంట్, మరి ఆ విషయాలన్నీ డైరెక్ట్ గా బయట పెట్టొచ్చు కదా, మరి అంత దమ్ము లేదు మనోడికి. అయితే ఎప్పుడో వస్తాను లొంగిపోతానని చెప్పినటువంటి కేసిరెడ్డి నిన్న అనూహ్యంగా హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో మనోడిని అరెస్ట్ చేయడం జరిగింది. అసలు ఎప్పుడో వస్తాను 1 వీక్ తర్వాత వస్తాను అన్న వ్యక్తి వితౌట్ ప్రొటెక్షన్, అంటే తనకి బెయిల్ కానీ ముందస్తు బెయిల్ కానీ ఏమీ లేదు, అయినా కూడా వచ్చి ఎయిర్పోర్ట్ లో ఎలా అరెస్ట్ చేశారనేది ఎవరికి అర్థం కాని విషయం. దీని వెనక ఏమన్నా కూటమి స్ట్రాటజీస్ ఏమైనా ప్లే చేస్తుందా అనేది కూడా మనం అంతా ఆలోచించాల్సిన విషయం ఎంతైనా ఉంది. అయితే ఈ తరుణంలోనే ఈయన విజయసాయి రెడ్డి ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఆ ట్వీట్ చూస్తే ఎవరికైనా మైండ్ బ్లో అవుతుంది. ఏంటంటే విజిల్ బ్లోయర్ అంట, నమ్మక ద్రోహి అని కదా అందరనాలి, విజిల్ బ్లోయర్ అంట. చూడండి, ఏపీ లిక్కర్ స్కామ్ లో నా పాత్ర విజిల్ బ్లోయర్, తప్పించుకునేందుకే దొరికిన దొంగలు నా పేరుని ఎలా లాగుతున్నారు, ఏ రూపాయి నేను ముట్టలేదు, లిక్కర్ దొంగలు బట్టలు సగమే విప్పారు, వారి మిగతా బట్టలు విప్పేందుకు నేను పూర్తిగా సహకరిస్తాను అంటూ ఆయన ట్వీట్ చేయడం జరిగింది. బాబు విజయసాయి రెడ్డి గారు, బట్టలు మీరు విప్పండి, తప్పుంటే మేమే నిజంగా నీతిగా నిజాయితీగా ఒక మొగాడిలా నువ్వు వీళ్ళు చేశారు అంటూ ఆధారాలు బయట పెడితే మా మీడియానే తగులుకుంటది. ఆయన జగన్మోహన్ రెడ్డి అయినా కూడా, ఇంకొకరైనా కూడా, మిథున్ రెడ్డి అయినా కూడా మేమే తగులుకుంటాం. కానీ మీరు అది ఎందుకు చేయరు, చేత కదా, ఏదో సగమే ఇప్పారు పూర్తిగా ఇప్పడానికి సహకరిస్తాను, ఇప్పడానికి సహకరించు,
ఏం చేత కాదా? లేవా? ఏదో ఎలాగైతే కూటమి ప్రభుత్వం 1,00,00,కోట్లు జగన్మోహన్ రెడ్డి తిన్నారని అభియోగాలు చేసి, తిరుమల తిరుపతి లడ్డూలో ఇది కలిపారు, అది కలిపారని అభియోగాలు చేసి, అలా జగన్మోహన్ రెడ్డి పైన నిందలేయటానికే ఈ పార్టీలు, ఈ కూటములు ఇయన్నీ నానా కష్టాలు పడ్డాయి. అలాగే మీరు కూడా ఒకరు తయారయ్యారు అంతే అనుకోవాలి మేము ఇప్పుడు. మీరు ఆధారాలు బయటికి పెడతలేదు కదా! నిజంగా ఎవరు ఇందుట్లో ఇన్వాల్వ్ అయ్యారు, ఎన్ని లక్షల కోట్లు ఇందుట్లో స్కామ్ జరిగింది అన్న విషయాలు బయటికి తీయండి. మీరే అకౌంటెంట్ కదా! మీరే అకౌంటెంట్ కదా! మీరే కదా కిసిరెడ్డికి డబ్బులిచ్చి దందాలు స్టార్ట్ చేయమని చెప్పింది. మరి అటువంటిప్పుడు మీరే కదా బయట పెట్టాలి. మీకు చేత కాదా? మీకు దమ్ము లేదా? ఈ సోది సొల్లు సొటాకు శుద్ధ కబుర్లు ఎందుకు సార్ మాకు? ట్విట్టర్లు ఎందుకు? ఏంటంట ఏపీ లిక్కర్ స్కామ్ లో నా పాత్ర విజిల్ బ్లోయర్, విజిల్ బ్లోయర్ నువ్వు. తప్పించుకునేందుకు దొరికిన దొంగలు. కీసిరెడ్డి దొరికాడుగా, తప్పించుకోవడానికి దొరికాడంట. దొరకని దొంగలు నా పేరు ఎలా లాగుతారు మరి. నువ్వంటే నిన్ను కూడా లాగుతారు. జగన్మోహన్ రెడ్డి కూడా లాగుతారు. మిథున్ రెడ్డి ఉంటే మిథున్ రెడ్డిని లాగుతారు. చివరికి నా పేరున్నా నన్ను కూడా లాగుతారు. అర్థమైంది కదా మీకు? ఏ రూపాయి నేను ముట్టలేదు. ఎవరికి తెలుసు ఎందుకు ముట్టలేదు? ముట్టే ఉంటావు. అందుకే ముందుగానే రిజైన్ చేసి పక్కకెళ్ళి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. గ్యారెంటీగా విజయసాయి రెడ్డి నిజంగా అందుట్లో లిక్కర్ స్కామ్ కనుక జరిగి ఉంటే విజయసాయి రెడ్డికి ఎక్కువ ఓటా ఇల్లు ఉంటుంది. ఎందుకంటే మనోడు 100 కోట్లు అప్పించి బిజినెస్ స్టార్ట్ చేయండి, నేను అనుకుంటూ చూసుకుంటానని చెప్పింది అప్పుడు కోటరీలో సభ్యుడిగా, కోటరీలో మెయిన్ మెంబర్ గా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి. కాబట్టి విజయసాయి రెడ్డి ముందు బుక్ అవుతాడు. జగన్మోహన్ రెడ్డి కూడా తెలిసి ఉండకపోవచ్చు. ఎందుకంటే మనోడు ఆ స్కెచ్ ఆ రేంజ్ లో వేస్తాడు. విజయసాయి రెడ్డి అంటేనే స్కెచ్ మాస్టర్. లిక్కర్ దొంగలు బట్టలు సగమే ఇప్పారు. నువ్వు కూడా బట్టలు ఇప్పి రోడ్డు మీద నిలబడాల్సిన రోజు వస్తుందేమో విజయసాయి రెడ్డి. చూసుకో ఒకసారి. ఎందుకంటే నీ ప్రమేయం లేకుండా 100 కోట్లు నువ్వు ఎందుకు ఇప్పించావు? నీ ప్రమేయం లేకుండా బిజినెస్ చేసుకుంటా అంటే ఎందుకు ఒప్పుకున్నావు? నీ ప్రమేయం లేకుండా ఏ బిజినెస్ చేస్తారో తెలియకుండా ఎట్ట డబ్బులు ఇప్పించావు? అంటే నీకు దగ్గర అంతో తురుము కానా నువ్వేమన్నా? అందులో నువ్వు కూడా పాత్రధారివే. వారి మిగతా బట్టలు ఇప్పేందుకు నేను పూర్తిగా సహకరిస్తా. ముందు నీ బట్టలు ఇప్పడానికి నువ్వు రెడీగా ఉండు. ఎందుకంటే టక్కు చేసుకుని టిక్కు టక్కు తిరుగుతూ ఉంటావు కదా. నీ బట్టలు గ్యారెంటీకి ఇప్పేసి నడి రోడ్డు మీద నిలబెట్టే రోజు వెరీ సూన్ ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిజంగా ఈ లిక్కర్ స్కామ్ లో కనుక ఇన్వాల్వ్ అయితే ఎవడో ఆపలేడు. మేము కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి లెఫ్ట్ రైట్ వేసుకుంటాం విత్ ఆధారాలు దొరికినప్పుడు. ఆధారాలు దొరకకుండా సొల్లు కబుర్లు చెప్పి నిన్ను ఇప్పుడు ప్రస్తుతానికి వేసుకుంటున్నాం. నువ్వు బట్టలు ఇప్పడానికి రెడీగా ఉండు. ఎందుకంటే మేము నిన్ను వదిలిపెట్టేది లేదు. ఓకే, నువ్వు నిజాలు బయటకు చెప్పకుండా ఏదో సిల్క్ సుమిత విప్పకుండా చూపించకుండా కనిపించకుండా చేసినట్టు ఎర్రి స్టేట్మెంట్స్ ఇచ్చుకుంటా తిరుగుతూ ఉన్నారు కదా సార్. అది కరెక్ట్ కాదు సార్. నిజంగా మీ దగ్గర మీరు విజిల్ బ్లోయరే అనుకోండి, మీ దగ్గర ఏదో బట్టలు ఇప్పించే ఆధారాలు ఉన్నాయి అన్నారుగా, తీయండి బయటికి. అందరు బట్టలు ఇప్పిస్తా అన్నారుగా, తీయండి. కేసిరెడ్డి దొరికిపోయిన తర్వాత నీకు వణుకు స్టార్ట్ అయిందా? కేసిరెడ్డి నీ గురించి చెప్పారు బట్టే బాధ అన్నాడు భయమా? అన్ని బయట పెడతాడు భయమా? అందుకే పార్టీకి అన్నిటికీ రాజీనామా చేసి బీజేపీ సంఖ నెక్కుతున్నావు ఇప్పుడు వెళ్ళి. వాళ్ళైతే అన్ని స్కామ్ల నుంచి బయటపడేస్తారు. వాషింగ్ మిషన్ పార్టీ అని తెలుసు కాబట్టి అక్కడికి వెళ్ళి వాళ్ళతో లాలూచి పడదామని చూస్తున్నావు. అంతే కదా? మాకు తెలుసు బాసు, బీజేపీ వాషింగ్ మిషన్ పార్టీ అని తెలుసు. నువ్వు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎందుకు రాజీనామా చేసావో తెలుసు. మళ్ళీ ఇప్పుడు వెళ్ళి బీజేపీలో చేరడానికి గల కారణం మిమ్మల్ని స్కామ్ నుంచి బయటకు వేస్తాడని మోడీ గారు మీకు వాగ్దానం ఇచ్చారని తెలుసు. అమిత్ షా మీ పక్కనే ఉండి ఈ గేమ్ అంతా నడిపిస్తున్నాడని తెలుసు. అటు ఢిల్లీలో కేజ్రీవాల్ ని ఎలా లిక్కర్ కుంభకోణంలో ఇరికించారో, అలాగే ఇటు తెలంగాణలో కేసీఆర్ కూతుర్ని అవిధి గారిని ఇరికించారో, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇరికించి మీరు గేమ్ ఆడాలని చూస్తున్నారు విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. దయచేసి మీరు ఇంతకమున్నా ఎక్కువ చేస్తే మాత్రం ఆధారాలు లేకుండా జనాలే చెప్పులతో కొడతారు, మామూలు కొట్టరు. అర్థమైందా? తిన్నింటి వాసాలు లెక్క పెట్టేవాడంటూ జనాలు చెప్పులు తీసుకుని కొడతారు. దయచేసి అటువంటి స్థితిలో మీరు ఉండకూడదని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.